దేవుడు మానవునికి అతీతంగా పనిచేసేవాడు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మానవుడు కూడా అతీతమైన సామర్థ్యత పొందాలి. అది జరగాలి అంటే ఆత్మదేవునితో మనకు దగ్గరి సంబంధం కావాలి. ఆత్మదేవునితో మన సంబంధాన్ని బలపరిచేది ప్రార్థనా గది మాత్రమే. ప్రార్థనా గది అనుభవం లేకుండా ఈ భూమి మీద ఏ సంఘం రాకడ కొరకు సిద్ధపడ్డం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. మనం రాకడ కొరకు సిద్ధపడడానికి ప్రార్థనా గది అనుభవం కావాలి. మన ప్రార్థన బలిపీఠాలు తిరిగి మండాలి. వీళ్ళు ఎంతమంది ప్రతిదినం వ్యక్తిగత ప్రార్థన 2 గంటలు చేస్తుంటారు? ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అందరూ బిజీ అయ్యాం. గంటల తరబడి ఫోన్ని ఆపరేట్ చేయగలుగుతున్నాం, గంటల తరబడి మనకు నచ్చిన వారితో మాట్లాడగలుగుతున్నాం. కానీ కనీసం ఒక 2 గంటలు దేవునితో సమయం గడపడంలో వెనకబడిపోయి ఉన్నాం. చూసారా? సంఘం ప్రార్థనా పరులు కాకపోతే సేవకుల కష్టం ఏమైపోతున్నట్టు, అభిషక్తుల కష్టం ఏమైపోతున్నట్టు. ఎందరూ ఆత్మదేవుని చేత నడిపించబడతారో వారందరూ, చూసారా, వాక్యము కంటత మీకు కదా. ఇంత వాక్యము తెలిసిన మీలో ప్రార్థనా దాహం లేకపోవడం ఎంత దుఃఖకరం. అది సంఘం అంటేనే దేవునితో సహవాసాన్ని పెంచుకునే ప్రయత్నంలో నడవకూడదు, పరిగెత్తాలి. ప్రార్థనా గది అనుభవం చాలా ముఖ్యమైనది. సంఘంలో క్రమశిక్షణ లోపిస్తే ప్రార్థన దాహం పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో క్రమశిక్షణ లోపిస్తే ప్రార్థన దాహం పోతుంది. రెండోది, సంఘంలో ఒకరి మీద ఒకరికి గౌరవం పోతే ప్రార్థన మనసు లేకుండా పోతుంది. మూడవది, దేవుని చిత్తమేదో అదే భూమి మీద జరగాలి అనే కోరిక నీకు లేకపోయినా సరే నువ్వు ప్రార్థన చేయలేవు. కేవలం నీకు అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థనలు చేస్తావు. విచిత్రం ఏమిటంటే ప్రార్థన మన అవసరతలు తీర్చుకునేది కాదు. ప్రార్థన దేవునితో మన సహవాసాన్ని, బంధాన్ని బలపరుచుకునేది. మనం దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువగా రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. దేవునితో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. ఎక్కువ సమయం దేవునితో గడపాలి. అందుకు మన కోసం మనం, మన పరిస్థితులు, మన కష్టాల కోసం అడగకుండా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువము అని బ్రతిమాలుతూ దేవుని వేడుకోవాలి. మీరు ఆయన చిత్తమును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి ఎక్కువగా కన్నీళ్లు గార్చి ప్రార్థించేవారైతే ఆయనే స్వయంగా మీ స్నేహితుడై మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తాడు.